శశిధరు మొన్ననే మాట్లాడుకున్నాం. ఫస్ట్ మ్యాచ్ జింబాబ్వేతో T20 అవగానే ఓ పెద్ద ఆవేశపూరితంగా ఓ ట్వీట్ చేసి పడేశాడు. ఇంత దరిద్రమా, జూనియర్లతో పంపిస్తారా, సీనియర్లే లేకుండా చేస్తారా అన్నటువంటి కాన్సెప్ట్. దాని రుచి చూపించారంటే అహంకారం, బీసీసీఐ అహంకారం అంటూ. మోడీ అహంకారానికి ఎన్నికల్లో బుద్ధి చెప్తే బీసీసీఐ అహంకారానికి జింబాబ్వే ఇన్నింగ్స్లో బుద్ధి చెప్పారు అన్నటువంటి ఆ రోజునే ప్రస్తావించుకున్నాం. అంతకంటే దరిద్రం మరొకటి లేదు అన్నటువంటి. ఫస్ట్ మ్యాచ్లో తేడా వస్తే రెండో మ్యాచ్లో 100 పరుగుల తేడాతో విజయం సాధిస్తే మూడో మ్యాచ్లోకి వచ్చేటప్పటికి ఇవాళ వరుసబెట్టి బాదుడు బాదకుండా 180 దాటించేసేసినటువంటిది ఒక ఎత్తు అయితే, అదే సందర్భంలో జింబాబ్వేని బౌలర్లు వరుసబెట్టి కట్టడి చేసుకుంటూ వచ్చారు. చిట్ట చివరి టెయిలెండర్లు ఇద్దరూ కొట్టినటువంటి తప్పించి ఓవరాల్గా చూస్తే చివరికి 2 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆ తర్వాత లాస్ట్లో 4 ఒకటి కొట్టి ఒక బంతి మిగిలిండగా ఒక 4, ఆ తర్వాత ఒక్క బంతికి దగ్గరగా 22 పరుగులు చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ స్టేజ్కి ఒత్తిడి తేగలిగారు. అంటే మొత్తం ఇండియా జట్ అంతా బౌలింగు ఫీల్డింగు పర్ఫెక్ట్గా చేయడం వల్ల జరిగినటువంటి అతిపెద్దదైనటువంటి మార్పు. ఏదైనా సరే మన వాళ్ళని నమ్మటం, గెలుపుండొచ్చు ఓటముండొచ్చు, కానీ దాంట్లో రాజకీయాలు చొప్పించి దాన్ని రాజకీయ పరంగా ఆడుకునేటటువంటి ఆటే అతి దరిద్రం. ఫైనల్గా చూస్తే జింబాబ్వే మీదన మొత్తం ఇప్పటికీ 3 ఏదైతే 3 2 గెలిచి సిరీస్లో ఆధిపత్యం అన్నటువంటిది భారత్ కనబరిచింది. ఓవరాల్గా లాస్ట్ బంతి దాకా కూడా ఆటని నడిపిద్దాం అనుకున్నారు. లాస్ట్ బంతి దాకా ఆడారు, కానీ చివరికి 6 వికెట్లతో జింబాబ్వే పరుగుల దగ్గర 158, 159 దగ్గర ఆగుతుంది అనుకున్నటువంటి సందర్భంలో నుంచి మార్పు చిట్ట చివరి ఒక్క బంతి దగ్గర 26 రన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి దగ్గర ఇంకా అసాధ్యం అన్న తేలిపోయినప్పుడు కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ అయితే కష్టపడ్డారు. ఫైనల్గా జింబాబ్వే వరుసగా 2వ మ్యాచ్లో ఓటమి పాలైంది.